ఈ వీడియోలో రియాక్ట్ జేఎస్లో సిఎస్ఎస్ ఉన్నాయి కదా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఓకే, ఏ విధంగా యూజ్ చేయాలి, ఎన్ని రకాలుగా మనం సిఎస్ఎస్ని రియాక్ట్ జేఎస్లో వాడవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిఎస్ఎస్ అనేది ఎక్కువగా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇన్లైన్ స్టైల్స్, రెండోది ఇంటర్నల్ స్టైల్స్, మూడోది ఎక్స్టర్నల్ స్టైల్స్. ఇప్పుడు ఈ 3 రకాలు ఉన్నాయి కదా, ఈ 3 రకాలు ఉపయోగించి రియాక్ట్ జేఎస్లో ఏ విధంగా ఉపయోగించవచ్చు ఈ మూడిటిని అనే దాని గురించి 1 by 1 తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇన్లైన్ స్టైల్స్ అనేది రియాక్ట్ జేఎస్లో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే దాని గురించి నేర్చుకుందాం. ఇది మన ప్రాజెక్టు, ఇది ఎంటీ ప్రాజెక్టు రన్నింగ్లో ఉంది. ఒకసారి అవుట్పుట్ చూడండి, ఇదిగోండి. ఓకే, హౌ టు యూజ్ సిఎస్ఎస్ అని చెప్పేసి జస్ట్ ఏదో ఒకటి రాశాను. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇన్లైన్ స్టైల్స్ ఉపయోగిస్తాను. ఇన్లైన్ స్టైల్స్ అంటే ఎలా రాస్తారో ఒక్కసారి చూడండి. స్టైల్స్ ఈక్వల్ టు, ఓకే, డబల్ కర్లీ బేసెస్ అండి, కంపల్సరీ డబల్ కర్లీ బేసెస్లో కలర్ అని చెప్పేసి తీసుకొని నేనేం చేస్తాను, రెడ్ ఇస్తాను. ఎగ్జాంపుల్ సేవ్ చేయండి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఓకే, రిఫ్లెక్ట్ అయితే అవ్వలేదు. ఏమైంది ఇక్కడ? ఓకే, ఓకే, మనం ఏం చేసామంటే చిన్న మిస్టేక్ చేసాము. ఆ మిస్టేక్ ఏంటంటే, ఓకే, ఇక్కడ స్టైల్స్ అని ఉంది కదా, ఎస్ తీసేయండి. ఎస్ తీసేసి ఓన్లీ స్టైల్. ఓకే, సేవ్ చేయండి. స్టైల్ అని చెప్పేసి ఈక్వల్ టు డబల్ కర్లీ బ్రేసెస్లో కలరు కోలన్ రెడ్ అని ఇచ్చాను. ఎగ్జాంపుల్ కొరకు మీకు చూపించడానికి మాత్రమే. ఇక్కడ అవుట్పుట్ చూస్తే చూసారా, మనకు రెడ్ కలర్ వచ్చింది. దీనిని ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కు మనం ఇంకా రాయవచ్చు. ఏమని రాయవచ్చు అంటే కామా బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, బ్యాక్గ్రౌండ్ కలరు ఏమిద్దాం, బ్లాక్ ఇద్దాం. ఓకే, బ్లాకు. తర్వాత నేను ఇంకో ప్రాపర్టీ రాస్తాను, అది వచ్చేసి ప్యాడింగ్ వచ్చేసి నేను ఎంత ఇస్తానంటే ఒక 40% ఇస్తాను ప్యాడింగ్. ఇప్పుడు సేవ్ చేయండి. ఒకసారి అవుట్పుట్ చూడండి. ఓకే, చూసారా, బ్యాక్గ్రౌండ్. ఈ విధంగా మనము సిఎస్ఎస్ని అప్లై చేసి ఉపయోగించవచ్చు. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకే, ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఓకే, ఇన్లైన్ స్టైల్స్ ఇది. ఇప్పుడు ఇంటర్నల్ స్టైల్స్ చూద్దాం ఒకసారి. ఇది ఏ విధంగా ఉపయోగిస్తారు ఇంటర్నల్ స్టైల్స్. ఓకే, ఇప్పుడు ఈ స్టైల్స్ నేను రిమూవ్ చేస్తున్నాను, అంటే తీసేస్తున్నాను. తీసేసి ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ స్టైల్స్ యొక్క ప్రాపర్టీ రాస్తా.
ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టైల్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఇంటర్నల్ స్టైల్స్. ఓకే, ఇప్పుడు నేను ప్రాపర్టీస్ అని కాన్స్ట్ తీసుకుంటాను. సిఓఎన్ కాన్స్ట్ ఈక్వల్ టు మై స్టైల్స్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ తీసుకొని ఇందులో స్టైల్కు సంబంధించిన ప్రాపర్టీస్ని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ రెడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే స్టైల్ ఈక్వల్ టు మై స్టైల్స్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ప్రాపర్గా వర్క్ అవుతుందా అంటే ప్రాపర్గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. కంట్రోల్-S ప్రాజెక్ట్ని సేవ్ చేశాను. అవుట్పుట్ చూద్దాం. ఇదిగోండి, చూసారా, అప్లై అయింది. ఇప్పుడు నేనేం రాస్తానంటే ఇక్కడ ఏం రాస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఏం రాద్దాము, ఫర్ ఎగ్జాంపుల్కు బ్లూ. ఓకే, సేవ్ చేద్దాం. చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకా ఏం చేద్దామంటే ప్యాడింగ్ తీసుకుందాం. ప్యాడింగ్. ఓకే, ఎంత, ఒక 30%, 30 పిక్సెల్ తీసుకుంటాను. ఓకే, కంట్రోల్ సేవ్. ఒకసారి చూద్దాం. చూసారా, ప్యాడింగ్. ఈ విధంగా మనము ఇంటర్నల్ సిఎస్ఎస్ని ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఏ విధంగా ఉపయోగిస్తారు రియాక్ట్ జేఎస్లో అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, మీరు ఈ విధంగా ఎన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఎన్నైనా రాయవచ్చు ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ ప్రాజెక్ట్ సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇది అవుట్పుట్. ఓకే, ఇప్పుడు దీనికి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది యాప్.js ఫైల్ కదా, ఇక్కడ పైన యాప్.css అని ఉంది కదా, ఈ యాప్లో ఉన్నటువంటి ఈ HTML కంటెంట్కి ఓకే యాప్.css అని ఉంది కదా, దాంట్లోనే రాయాలి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి ఓకే నేను చూపిస్తాను ఒకసారి. ఇది మన అవుట్పుట్. ఇప్పుడు నేను ఇక్కడ H1 రాస్తా. H1 ట్యాగ్లో నేను H1 ఎందుకు రాశానంటే ఇక్కడ మనకు కంటెంట్ అనేది H1 ట్యాగ్ మధ్యలో ఉంది, అందుకని నేను ఇక్కడ H1 రాశాను. ఓకే, క్లియర్ కదా. మీకు సిఎస్ఎస్ HTML అనేది మీకు జావాస్క్రిప్ట్ అనేది మీకు వచ్చి ఉండాలి. అది వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క రియాక్ట్ జేఎస్ మీరు నేర్చుకోవాలి. ఓకే, ఒకవేళ అది రాకపోతే ముందు అది నేర్చుకోండి. లేదు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, ఆన్లైన్ ద్వారా నేర్పిస్తాను. ఓకే, కలర్ వచ్చేసి నేను బ్లూ తీసుకుంటా. ఓకే, కంట్రోల్ సేవ్ చేశాను. ఒకసారి చూద్దాం. ఓకే, అప్లై అవ్వలేదు. నేను ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కాబట్టి ఇక్కడ ఈ యాప్.jsలో ఓకే యాప్.css ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే im import
యాప్ డాట్ సిఎస్ఎస్. ఓకే, నేనేం చేశాను, ఈ యొక్క స్టైల్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకొని సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అప్లై అయింది. ఇంకా నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంకొంచెం స్టైల్స్ రాద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలరు బ్రౌను. ఓకే, ప్యాడింగ్ వచ్చేసి మనము ఒక 30 పిక్సెల్. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి. ఇదిగోండి, ఈ విధంగా మనము ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని కూడా అప్లై చేయవచ్చు. ఓకే, ఈ మూడిట్లో మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. మన రియల్ టైం ప్రాజెక్ట్లో ఎక్కువగా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాస్తారు, కొద్ది గొప్ప ఇన్లైన్ స్టైల్స్ రాస్తారు. ఇంటర్నల్ స్టైల్స్ అనేది ఎక్కడో తక్కువగా రాస్తారు. సో ఈ విధంగా మనము రియాక్ట్ జేస్లో సిఎస్ఎస్ని ఉపయోగించి ఆ ప్రాజెక్టు తయారు చేయవచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఏంటంటే రియాక్ట్ జేఎస్లో బూస్ట్రాప్ ఉంది కదా, బూస్ట్రాప్ యొక్క కాంపోనెంట్ కావచ్చు, బూస్ట్రాప్ యొక్క సిఎస్ఎస్ కావచ్చు, అది ఏ విధంగా ఉపయోగించుకోవాలి, బూస్ట్రాప్ లింక్ని ఏ విధంగా రియాక్ట్ జేఎస్లో యూజ్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఉన్నాయి కదా మన కాలమ్స్, రోస్, బటన్స్, ఫామ్స్, అంటే బూస్ట్రాప్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ అనుకోవచ్చు. వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా, నేనేం చేస్తాను అంటే బూస్ట్రాప్ ఓపెన్ చేస్తాను. బూస్ట్రాప్ 5. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే, మీకు బూస్ట్రాప్ వచ్చి ఉంటే ఓకే అండి. ఒకేలా బూస్ట్రాప్ అసలు ఎందుకు ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు అని తెలుసుకోవాలంటే మాత్రం ముందు దానికి సంబంధించిన వీడియోస్ చూడండి. బూస్ట్రాప్కి సంబంధించిన వీడియోస్ చూడండి. చూసిన తర్వాత ఇక్కడికి రండి కొంచెం, లేకపోతే మీకు అర్థం కాదు. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ అదిగోండి సిఎస్ఎస్, ఇది సిఎస్ఎస్ అని ఉంది కదా, ఇది కాపీ చేశాను. చేసి మన ప్రాజెక్ట్లో ఇండెక్స్ హెచ్టిఎంఎల్ అనేటువంటి ఫైల్ ఉంది కదా, ఇదన్నమాట. ఇక్కడ ఇదంతా రిమూవ్ చేయండి, అన్నెసెసరీ కంటెంట్ రిమూవ్. తర్వాత వచ్చేసి ఇది కూడా రిమూవ్ చేసేయండి, అవసరం లేదు. తర్వాత ఇది కూడా రిమూవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే పేస్ట్ చేశాను. ఓకే, చేసి కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశాను. అవుట్పుట్ చూడండి ఒకసారి, నో చేంజెస్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ బటన్స్, ఓకే, ఇప్పుడు నేను ఈ హోల్ కోడ్ని కాపీ చేస్తాను. ఓకే, కాపీ చేసి ఇక్కడ మన ప్రాజెక్ట్లో నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్. ఓకే, ఫార్మాట్. ఓకే, పేస్ట్ చేసి
కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. ఓకే, ఇదిగోండి మనకు ఆటోమేటిక్గా స్టైల్స్ అనేది కూడా అప్లై అయింది. ఓకే, కలర్స్ కూడా అప్లై అయింది. ఓకే, ఈ విధంగా మనము బూట్స్ట్రాప్ సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఎలా? ఆ లింక్ ద్వారా. ఓకే, ఇదిగోండి ఈ విధంగా. ఇది ఈ బూట్స్ట్రాప్ అన్నమాట. ఇక్కడ మనకు చాలా కాంపోనెంట్ అనుకోవచ్చు, లేకపోతే సమ్ కోడ్ అనుకోవచ్చు. ఓకే, మీ భాషలో. ఇక లేఅవుట్స్, కంటెంట్, ఇదిగోండి ఫాము. ఓకే, ఫాము, ఇన్పుట్ గ్రూపు, ఇక చాలా ఉంటాయి అన్నమాట. అంటే మనము ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం కోడ్ రాయకుండా, అంటే కోడ్ రాయడం అయితే మనకు టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఇలాంటిది బూట్స్ట్రాప్ లింక్ ఉపయోగించి కాపీ పేస్ట్ చేసుకుని మనం తొందరగా ప్రాజెక్ట్ని చేయవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం కాపీ పేస్ట్ చేసుకుని, అందుకని ఈ బూట్స్ట్రాప్ వాడు కొన్ని డిఫాల్ట్గా ఇస్తాడు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది కాపీ చేద్దాం. ఒకసారి కాపీ చేసి ఇది రిమూవ్ చేసి, ఓకే, పేస్ట్. ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఓపెన్ ఇన్పుట్ క్లోజ్ చేయండి. కంపల్సరీ క్లోజ్ చేయాలన్నమాట, లేకపోతే మనకు ఎర్రర్ వస్తుంది. ఓకే, అలాగే ఇంకా ఎక్కడ ఉంది? ఓకే, సేవ్ చేద్దాం. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇదిగోండి. ఓకే, బూట్స్ట్రాప్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు రియాక్ట్ చేసిన. ఓకే, అలా అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, బూట్స్ట్రాప్కి సంబంధించిన లింక్ ఇది. దీన్ని డిలీట్ చేశాను, సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా ఉంది, స్టైల్స్ లేవు. సో ఈ విధంగా మనం బూట్స్ట్రాప్ని రియాక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఓకేనా?